श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ఓం నమః శివాయ అంటూ ఈ శివలింగ ముద్రని చేస్తూ ఆ శివలింగేశ్వరుడి ముందున్న నందీశ్వరుణ్ణి కూడా మొట్టమొదట మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాతే ఆ మహేశ్వరుడి సన్నిధికి చేరి మన కోరికలన్నీ నెరవేర్చమని ఆ బోళాశంకరుణ్ణి కోరితే తప్పకుండా ఆ మహేశ్వరుడు ఎటువంటి మహత్కార్యాన్ని అయినా జరిగేలాగా అనుగ్రహిస్తాడు. మొట్టమొదట నందీశ్వరుణ్ణి మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఆ వృషభానికున్న అంతటి మహత్తర శక్తి ఏమిటి?
ఆ వృషభ తత్వముతో వృషభ రాశి వారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఏమిటి అన్నది ఈ వారం త్రికళా జ్ఞానంలో త్రికళ తత్వముతో త్రికళ నక్షత్రాలు వారి వారి సంఖ్యాశాస్త్ర ప్రకారం, రాశి ప్రకారం, ఆ ముఖ కవళికల ప్రకారం అంగశాస్త్ర గుణగణాలు ఎలా ఉంటాయో ఈ వారం ముద్రలతో సహా మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఒక పద్ధతిగా వారం వారం ఒక్కొక్క రాశి గురించి చెబుతూ వస్తే బాగుంటుందని కొందరు అడుగుతున్నారు. కొందరైతే మా రాశి గురించి చాలా క్లుప్తంగా చెప్పారు, మరొక్క రాశి గురించి చాలా వివరించి అద్భుతంగా చెప్పారండి, కాస్త మా రాశి గురించి ఇంకాస్త ఎక్కువ చెప్తే బాగుండేది అని ఫోన్లు చేస్తున్నారు. ఒక రాశి గురించి చెప్పాలంటే ఒక వారం కాదు, ఒక సంవత్సరం కూడా సరిపోదు. అది అనంతమైన జ్యోతిష్య శాస్త్రం. అది జ్యోతిష్యం అంటేనే భవిష్యత్ లైట్, ఫ్యూచర్ యొక్క లైట్ని, ఆ వెలుగుని, భవిష్యత్ తేజస్సుని మనం దర్శించుకోగలిగి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళు నిజమైన జ్యోతిష్యులు అవుతారు. అలాగని నేను ఇక్కడ జ్యోతిష్యం చెప్పటానికి కూర్చొని ఉండటం లేదు. కేవలం ఇక్కడున్న చాముండేశ్వరి తల్లి అనుగ్రహంతో, నా యొక్క పరిజ్ఞానంతో వారి వారి సమస్యలు పరిష్కారం కావటానికి ఒక్కొక్క రాశి యొక్క గుణగణాలని, వారి యొక్క త్రికళ తత్వాలను విడమరచి ముద్రలతో చెబుతూ వస్తున్నాను. తప్పకుండా ఒక్కొక్క రాశి గురించి మళ్ళీ తదుపరి కార్యక్రమాల్లో మరింతగా నాకు ఈ తల్లి అనుగ్రహిస్తే మీకు వివరించి చెప్పాలనే నా తపన. ప్రతి వారం 3 ముద్రలు ఇవ్వాలనే నా తాపత్రయం. సమయానుకూలాన్ని బట్టి తప్పనిసరిగా మీకు అందజేస్తాను. ఈ త్రికళ చిత్ర విచిత్ర ముద్రల జ్ఞానాన్ని ప్రతి వారం అందిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా వృషభం అంటే ఎద్దు. ఈజిప్ట్ దేశంలో ఈ ఎద్దుని చంద్ర అంశముతో పూజిస్తుంటారు. మన భారతదేశంలో సూర్య అంశముతో పూజిస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది సూర్య చంద్రుల అంశము ఈ వృషభం. శివశక్తుల సమ్మేళనమే వృషభం. ఆ శివశక్తుల వాహనమే నంది. ఆ పవిత్రమైన నంది ప్రతి ఆలయాన ముందుగా మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. ఆ నందీశ్వరుడు, కామధేను అనే ఆ గోమాత శ్రీకృష్ణుడికి అతి ఇష్టమైనవి. అందుకని శ్రీకృష్ణుడి చిత్రములో గోమాతతోనే చిత్రిస్తుంటాం. ఆయన వెనకే గోమాత కోరినవన్నీ ఇచ్చే కామధేనువై ఉంటుంది. ఆ దివిలోని కామధేనువు, ఆ దివిలోని కల్పవృక్షము లక్ష్మితో పాటు పుట్టినవి కాబట్టి ఈ భువికి తీసుకొచ్చింది కూడా కృష్ణుడే. అందుకనే ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఆ దివి నుండి కామధేనువును ప్రార్థించి, కృష్ణుడితో పాటు కొలువై ఉండు తల్లి, కల్పవృక్షాన్ని ప్రార్థించి, ఆ చెట్టు నీడ కింద కృష్ణుడున్నట్టు కల్పవృక్షాన్ని ప్రార్థిస్తూ కోరినవన్నీ నెరవేర్చు తల్లి అని చిత్రించగలిగితే ఆ చిత్రంలో ఆ కామధేనువు, ఆ కల్పవృక్షము లక్ష్మీకర తత్వమై శ్రీకృష్ణుడితో పాటు రాధాకృష్ణులై, లక్ష్మీనారాయణులై, శివ పార్వతుల అంశముతో మనకు కోరినవన్నీ నెరవేరుస్తుంటారు. ఈ వృషభ రాశి వారికి శుక్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహము ఉంది.
ఆ శుక్ర కళతో వీరు ప్రతి ఒక్కరితోనూ చాలా చాకచక్యంగా మాట్లాడి ఆకట్టుకోగలుగుతారు. కానీ వీరికి కాస్త దుందుడుకు స్వభావం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి అన్న విషయాన్ని మరచిపోయి తొందరపాటుతనంతో ఏదో మాట్లాడబోయి మరేదో చెప్పి ఇబ్బందుల పాలవుతుంటారు. కొందరైతే కొన్ని సమయాలలో అనేక రకాలైన కష్టాలని కూడా ఎదుర్కొంటుంటారు. అందుకని వృషభ రాశి వారు శుక్ర కళకు సంబంధించిన వారే, కానీ శుక్రుడు మరొక వైపు అసుర గురువు అన్నది గుర్తుంచుకోవాలి. దేవగురువు కాదు. దేవగురువు బృహస్పతి, దక్షిణామూర్తి అనుగ్రహము కలవాడు. ఈ శుక్రాచార్యుడు అసుర గురువు. కాబట్టి వృషభ రాశి వారికి అప్పుడప్పుడు అసురతత్వమైన మొండి పట్టుదల ఉంటుంది. కాస్త ఆ మొండి పట్టుదలను తగ్గించుకోగలిగితే వీరి జీవితంలో ప్రథమార్థంలో ఎదుర్కొనే ఇబ్బందులన్నింటినీ భరించగలుగుతారు, దాని నుండి బయటపడగలుగుతారు. వృషభ రాశి వారిలో చాలా వరకు చూసుకున్నారంటే పాపం నిత్యం రాత్రింబగళ్ళు ఎద్దు కష్టపడినట్లే కష్టపడుతుంటారు, కానీ నిజమైన ఫలితాన్ని వాళ్ళు పొందలేకపోతుంటారు. వీరికి రెండవ ప్రథమార్థంలోనే జీవితం కాస్త ముందడుగు వేయడానికి అవకాశం దొరుకుతుంది. సగ జీవితం గడిచిపోయిన తరువాతే వీరికి జ్ఞానోదయం కలుగుతుంది. ప్రతిదీ ఆచితూచి మాట్లాడటం, ఆలోచించి మాట్లాడటం, దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవటం జరుగుతుంటాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో గుణగణాలతో ఆకట్టుకుంటుంటారు. మరొకరు అందరికీ దూరమై బాధపడుతూ ఉంటారు. కొందరైతే ఏకాకి జీవితాన్ని గడుపుతుంటారు. ఎందుకంటే శుక్రుడితో పాటు కేతువు సంయోగం చెందడం వలన వారికి ఆ విధమైన జీవితం ప్రాప్తిస్తుంది. వృషభ రాశిలో త్రికళ నక్షత్రాలు ఉన్నాయి. కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ 3 నక్షత్రాలకు సంబంధించిన వారు ముఖ్యమైన మూల మంత్రములు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ మూల మంత్రములే కాకుండా నక్షత్రం ఏదో తెలుసుకోలేకుండా అటు ఇటు కాస్త గజిబిజై ఏ పాదమో తెలియక ఇబ్బంది పడేవారికి పూర్తిగా వృషభ రాశికి అనుగ్రహం కల మంత్రాన్ని కూడా ఈ వారం తెలియచేస్తున్నాను. ఓం గోపాలకృష్ణాయ ఉత్తరధ్వజాయ, ఓం గోపాలకృష్ణాయ ఉత్తరధ్వజాయ అని వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మూలమంత్రాన్ని జపించితే ఆ గోపాలకృష్ణుడి అనుగ్రహం కలిగి, ఆ గోమాత యొక్క అనుగ్రహం కలిగి కోరినవన్నీ నెరవేరుతాయి. తప్పకుండా ప్రతిరోజు 9 సార్లు ఈ మంత్రాన్ని జపించి చూడండి. కోరినవన్నీ ఆ కామధేనువు నెరవేర్చి తీరుతుంది. ఉత్తరధ్వజాయ అంటే ఉత్తరం వైపు ఉన్న కుబేరుడి అనుగ్రహం కూడా మీకు కలిగి తీరుతుంది. కృత్తికా నక్షత్రం వారు ముఖ్యమైన అతి రహస్యమైన అదృష్ట మంత్రాన్ని ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. ఇలా 2 బొటన వేళ్లను దగ్గరికి చేర్చి ఓం ఈం సహ కృత్తికాయై నమః అనుకొని దృఢ సంకల్పంతో ఈ అగ్నితత్వంతో ఉన్న 2 బొటన వేళ్ళని ఇలా ఏకం చేసి ప్రార్థించి చూడండి. అతి శక్తివంతమైన తేజస్సు మీ మేధస్సు అద్భుతంగా ప్రకాశించి మీ ముఖంలో అతి శక్తివంతమైన కళలు ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సుమారు 30 సంవత్సరాల క్రితం వృషభ రాశి గురించి పరిశోధించుకుంటూ వెళ్ళినప్పుడు
నా మనోదృష్టికి అందిన ఒక సృష్టి గురించి ఈ చిత్రాన్ని చూపించదలుచుకున్నాను. ఈ చిత్రంలో ఇక్కడున్న గోముఖ లక్ష్మీ ముద్ర శ్రీముఖమై నాకు సాక్షాత్కరిస్తే 30 ఏళ్ల క్రితం చిత్రీకరించటం జరిగింది. ఆమె వక్షస్థలంలోనే గోమాత ముఖాన్ని మీరు సందర్శించుకోవచ్చు. ఆ వృషభ రాశి గురించి అనేక రకములైన పరిశోధనలు చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే వృషభ రాశి అధిదేవత శుక్రుడే కాబట్టి ఆ కళల యొక్క అధిదేవతను గురించి తెలుసుకుంటూ మెల్లగా లోనికి పరిశోధించుకుంటూ వెళితే ఆ గోమాత ముఖ చిత్రముతో వక్షస్థలముతో శ్రీలక్ష్మి సాక్షాత్కరిస్తే ఆ చిత్రాన్ని నేను చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు ఆ గోముఖ శ్రీముఖ వక్షస్థల కామధేను ముద్రని మీకు చిత్రించి చూపిస్తున్నాను. ఈ వారం వరంగా మీకు అందజేయదలుచుకున్నాను. వక్షస్థల కామధేను లక్ష్మీ ముద్రని ఇప్పుడు మీరు చూస్తున్నారు. చంద్రప్రభవాహనమున చంద్ర సోదరి చంద్రప్రభవాహనమున చంద్ర సోదరి క్షీరసాగర మదనములో లక్ష్మితో పాటు ఈ కామధేనువు కూడా ఆవిర్భవించింది. ఈ కామధేనువు కోరిని వల్ల అడిగిన వెంటనే మనకు అనుగ్రహించేది ఈ కామధేనువే. ఈ కామధేనువు మరి కాసేపట్లో శ్రీలక్ష్మిగా ఏ విధంగా సాక్షాత్కరిస్తుందో, నా మనోదృష్టికి ఏ విధంగా ఆ తల్లి దర్శనం కలిగించిందో ఇప్పుడు నేను మీకు చిత్రించి చూపిస్తున్నాను. కడలి చిలుకునాడు ప్రభవించిన నెలరేడు మందరగిరి మర్దనమున మత్స కలిగినోడు పాలకడలి చిలుకునాడు ప్రభవించిన నెలరేడు మందరగిరి మర్దనమున మత్స కలిగినోడు ఏ మత్సలేని ఏడు కొండలరి ఈ హరిద్రవర్ణంలోని లక్ష్మి కామధేనువై మీ ఇంట అడుగుపెట్టి కనకదార పంట పండించాలనే నా తపన తపస్సు. అందుకని వారం వారం ఒక్కొక్క అదృష్టం ముద్రని అందచేస్తూ వస్తున్నాను. చాలామంది కొనలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారు కూడా కెమెరాలలో ఈ చిత్రాన్ని బంధించి పూజించండి. చంద్రప్రభవాహనమున చంద్ర సోదరి అందాల చందాల అలమేల్ మంగమ మోముగని అమావాస్య అంటే అసలేమిటో ఈ వక్షస్థల కామధేను లక్ష్మీ ముద్ర ప్రతి ఇంట అష్టలక్ష్మి అనుగ్రహ తరంగాలను అష్టదిక్కుల నుండి లక్ష్మీకరమై ఈ శ్రీకరముల నుండి లాభకరములై శుభకరములై ప్రతి ఇంట ఉన్న అనేక రుణదోషములను కష్ట నష్టములను తొలగించి అన్నింటా విజయం సాధించాలనే తపనతోనే ఈ అదృష్ట చిత్రాన్ని
హరిద్రవర్ణ దరిద్ర దోష నివారణ వక్షస్థల కామధేను లక్ష్మీ ముద్రను ఈ వారం వరంగా మీకు అందచేస్తున్నాను. పాలకడలి చిలుకునాడు ప్రభవించిన నెలరేడు మందరగిరి మర్దనమున మత్స కలిగినోడు. పాలకడలి చిలుకునాడు ప్రభవించిన నెలరేడు మందరగిరి మర్దనమున మత్స కలిగినోడు. ఏ మత్సలేని ఏడు కొండల రేని బంధాన ఏ మత్సలేని ఏడు కొండల రేని బంధాన. వక్షస్థల కామధేను లక్ష్మీ ముద్రని మీరు సందర్శించుకున్నారు. ఈ ముద్ర వల్ల మీకందరికీ ఆ లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సిరుల పంట పండాలని కోరుకుంటున్నాను. తదుపరి కార్యక్రమంలో వృషభ రాశి గురించి, రోహిణి నక్షత్రాన్ని గురించి, ఇంకా అనేక ముద్రల గురించి మీకు వివరించి చెబుతాను. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.